పెట్టించండి. ప్లాటినం అవైలబుల్ మాట్లాడచ్చు మాజీ. మీ ఇష్టం, మీరు ఎవరితో మాట్లాడతారు మాట్లాడతారు, నేను ఖాళీయే. ఓకే మాజీ, థ్యాంక్ యూ మాజీ. ముందు ప్లాటినం లెటర్లతో మనం తీసుకున్నాం, ఎందుకంటే చాలా లెఫ్ట్ రైట్ ఉన్నారు కాబట్టి మాజీ. ఓకే, థ్యాంక్ యూ మాజీ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా కోరేంటి నాగేశ్వరరావు గారు మాట్లాడండి సార్. మాధవరావు సార్ మాట్లాడించండి. కొంతమంది నెత్తి మీద పాలు పోసి ఎవరితో రెడీ ఉన్నట్టున్నారు. ఇప్పుడు కొంతమంది ఎవరికి పాలు పోతున్నారు రెడీ ఉన్నారు. రెండు వైపు టీ పోతే వాళ్ళు రాకుండా వాళ్ళు ఎవరికో పాలు పోయడానికి రెడీ ఉన్నట్టున్నారు. అదే ఎవరు నిజంగా మాజీ, నేను కూడా చాలా సార్లు చూస్తున్నాం. అరే ఈ పర్సన్ సక్సెస్ అయిపోతాడు రా బాబు ఒకటి, వాడు వెళ్తా ఎవరో ఆ వాళ్ళ ఆ బాగులు మురళి తెచ్చుకోండి, తెచ్చుకోండి ఇప్పుడు, తెచ్చి వేసుకోండి, మీకు నచ్చిన చోట వేసుకోండి సార్. సందేశ్ గారు అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన డెడ్ లైన్. సరే మాజీ. నేను కూడా వాళ్ళు పరగా అవసరం లేదు మాజీ. వస్తానంటే తర్వాత మాట్లాడుతూ మాజీ మీతో. మార్చుకోండి ఇక అందరూ, ఇక ఈ ఏరియాస్ మొత్తం ఒక చోట వేసుకోండి సార్ అందరినీ. వాళ్ళు ఏరి రాక అమ్మ పెట్టతో అడుక్కొని తినేదంటే ఎట్లా? ఏ ఏరి మొత్తం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పవర్లకి ఏదిగో అమ్మ పెట్టతో అడుక్కొని తిన్నా అంటే ఊరుకునేది లే. ఇప్పుడు దాకా నా డైమండ్ కొంచెం అది అవ్వేదాకా ఆగా, గురుజీ వాళ్ళతో మళ్ళీ ఎన్ని చెప్పాల్సి వచ్చిందని. ఇప్పుడు నేనే ఇస్తున్నాగా డైరెక్ట్ గా మీకు, మీ ఇష్టం. ఎక్కడ ఎవరు సరిగ్గా రెస్పాన్సిబిలిటీ లేదు, అందరూ ఏం పడేసేయండి. ఓకేనా? ఓకే. రైట్, మాట్లాడండి గస్. థ్యాంక్ యూ మాజీ. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది మాజీ. అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటే లైఫ్లో అంటే టీం కూడా ఒకటే మాజీ. మీరు ఇక్కడ చెప్పేది ఒకటే మాట, ఒక మనిషి నమ్మకం అనేది పోతే మళ్ళీ రాదండి. ప్రాణం పోతే ఎట్లా రాదో, నమ్మకం పోతే కూడా రాదు మనిషి కాడ. ఆ మనిషిని నమ్మాలంటే ఈ బిజినెస్లో అప్లయన్స్ చెప్పింది, సక్సెస్ఫుల్ అప్లయన్స్ మామూలు వాళ్ళు చెప్పింది పక్కాగా మనం ఫాలో అయితే మాత్రం ప్రతి ఒక్కటి వస్తుంది అన్నమాట. వారానికి 2 లక్షలు కాదండి, ఈరోజు వారానికి 8 లక్షల రూపాయలు తీసుకున్న బిజినెస్లో ఉన్నాం మనం. మనల్ని నమ్మి టీం వస్తున్నారు. అంటారు కదా, ఎప్పుడు చెప్తారు ఉంటారు చిన్నమ్మారు, మనల్ని నమ్మి టీం వచ్చినప్పుడు మనం ఇంకా కేరింగ్ ఉండాలని చెప్పేసి. ప్రతి ఒక్కరు కూడా సీనియర్ లీడర్ అందరూ కేరింగ్ ఉంటున్నారు, ఇంకా ఉండాలి పర్ఫెక్ట్గా. ఓకేనా? థ్యాంక్ యూ మార్జీ, ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు. మా మమ్మల్ని ఢిల్లీ కంపెనీ మాది, నా ఫీలింగ్ కూడా మాది. వాస్తవంగా అయితే ఢిల్లీ 5 సంవత్సరాలు అవుతుంది నేను జాయిన్ అయిపోయి, ఢిల్లీ రాలేదు మాది, కంపెనీ రాలేదు మాది. కానీ ఈరోజు ఒక ఫ్రెషర్ లీడర్ కూడా ఎంత అవకాశం అంటే అసలు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మాజీ. అలానే ప్లస్ మీరు అందరూ కూడా మంచి అవకాశం ఇచ్చారు మాజీ మాకు అందరికి. టీం అందరూ కూడా మంచిగా రావని. అందులో 5 రోజుల ట్రిప్ మాజీ, ఫుల్ ఎంజాయ్మెంట్ మాజీ. వాస్తవంగా అయితే ఇది ఒక ట్రిప్ అనమాట, లోకల్ ట్రిప్. లోకల్ ట్రిప్, కంపెనీ లోకల్ ట్రిప్ అన్నట్టుగా సిస్టమ్ లోకల్ ట్రిప్ పెట్టారు మాది మాకు కోసం. మీరు తాజ్మహల్ కానీ, ఎర్రకోట కానీ, ఇంకా మరి కొన్ని చూపిస్తున్నారు మాది. ఢిల్లీ మొత్తం తిప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. టీం అందరూ కూడా చాలా హ్యాపీ అనమాట మాది. ఓకే మాజీ, చాలా మంది టికెట్లు బుక్ అయినాయి మాజీ. అలానే కొంతమంది బుకింగ్ కాలేదు మాజీ, అవి కూడా ఈరోజు కంప్లీట్ చేస్తాం మాజీ ఈ బ్లెషన్స్తో. అలానే టాప్ లీటర్లు మాజీ, ప్లాటినం ఎవరు అనమాట. మాట్లాడండి సార్, విజయవాడ టీం నుంచి మల్లికార్జున సార్. మాట్లాడంటే మెయిన్ లీడర్స్ మాట్లాడి ఈ రోజు 100 చేపించాలి. నెక్స్ట్ డబ్బులు ఎవరి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయించుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ మరి మీ టీంతో మాట్లాడుకొని ఒక డే ఎక్స్ట్రా ఉంటాగా లేదా కూడా డిసైడ్ చేసుకొని చెప్తే గురితో మాట్లాడతాను. దానికి కూడా టైం లేదు. అర్థమవుతుంటాయి కదా? ఒకరోజు ఉంటారు మాజీ, డిసైడ్ అయిపోయారు మన వాళ్ళు అంతా కూడా ఉంటే. ఎస్ మోర్, ఎస్ మోర్, ఉంటాం మా ఊరికి. చెప్పండి టైగర్స్, మెయిన్ లీడర్లు చెప్పండి ఎవరైతే ఉన్నారో. ఎస్ మోర్, 2 రోజులు అయినా ఉంటాం ప్లాటినం లీడర్లు యస్మార్ మాట్లాడి యస్మార్ యస్మార్ మేము ఉంటాం. ఉంటే దానికి అందం ఉండేది, లేకపోతే అంత మనం మీరు ఏంటంటే అది. మావజీ. మావజీ జర్నీ పోవటం రావటం 3 పూటలు పడుతుంది మాజీ. 2 పగలు, ఒక పగలు 2 నైట్లు పడుతుంది. అంటే ఆరు 6 పూటలు జరుగుతుంది. అంటే జర్నీ ఆగబడుతుంది ఎక్కువ, అక్కడ ఉండేది ఏమపడతలేదు మా వాస్తవంగా అయితే. ఒకరోజు స్టే చేస్తేనే మేము ఉన్నట్టు ఫీలింగ్ మాది. ఢిల్లీ వచ్చినందుకు హ్యాపీ అనిపించింది అనమాట. ఇది ప్రతి ఒక్కరి ఫీలింగ్ కూడా. ఇప్పుడు ప్లాటినం వాళ్ళు మీరు కంప్లిమెంట్ చేస్తారు మాజీ, వాళ్ళ ఫీలింగ్ చెబుతామట. మాట్లాడండి కోరండి నాగేశ్వరరావు గారు. బుకింగ్ కూడా ఆల్రెడీ చేసుకుంటాయి కదా, ఇంకా కూడా వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టుంది కదా. వెల్కమ్. జయ మాజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జయనాథ్, గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ, అవకాశం నాకు వచ్చేసరికి లెఫ్ట్ రైట్ 9 మంది అయ్యారు గురుజీ. ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తాను గురుజీ. అదేవిధంగా ట్రిప్ అనేది చాలా ఎగ్జైట్మెంట్ గురుజీ. అంటే బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాము, అదే విధంగా ఇప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి గురుజీ. అట్లాగే నా టీం కూడా వస్తున్నారు, ఇంకా బాగుంటది. ఇప్పుడు వర్క్ అనేది ఇంకా చేపిస్తాం గురుజీ. వర్క్ చేస్తున్నాను, అది కొంచెం స్లోగా ఉంది, ఇంకా చేస్తాం గురుజీ. ఈ గోల్డెన్ పాస్ కూడా విన్ అవుతాం గురుజీ. ఇప్పుడు ఎంతమంది అయితే 9 మంది అయ్యాం గురుజీ, ఆ 9 మంది కూడా గోల్డెన్ పాస్ అనేది విన్ అవుతాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్ గా కంగ్రాచులేషన్. ఒకటే పని చేయండి, ఎవరైతే టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదో కన్ఫర్మ్ చేయించుకోండి, డబ్బులు పంపించుకొని చేయించుకోండి. అండ్ అందులో 100 బీ చేయని వాళ్ళు కూడా చేయించుకోండి. తర్వాత ఈ వారం 100 బీ చేయమని చెప్పండి.
నెక్స్ట్ ఓకే ఓకే నార్మల్ గా సీట్ క్వాలిఫై కావడం కాకుండా ఎక్కడో గ్యాలరీలో కూర్చోకుండా గోల్డెన్ పాస్ మీద విఐపి స్టేజ్ లో కూర్చునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా నాసర్ ఎస్ గారు? ఎస్ సో ఎస్ ఈ ఈ ఈ యొక్క ఈ ప్రాసెస్ ఈ 2 రోజులు మీరు ఏదైతే చేస్తారో ప్రాసెస్ 100 క్వాలిఫైయింగ్ అండ్ గోల్డెన్ ప్రాసెస్ లైఫ్ టైం ఎంజాయ్మెంట్ ఉండబోతున్నారు. ఓకేనా? చాలా హ్యాపీ, అది లైఫ్ టైం ఎక్కడైనా చూపించుకుంటా కూడా బాగుంటుంది. ఓకేనా? ఈ 2 రోజులు 3 రోజులు గోల్డెన్ పాస్ కోసం ఎంతో టైం ఉండదు. ఈ వారమే డెడ్ లైన్ అనుకోండి, ఈ వారమే క్వాలిఫై కావాలనుకోండి. చాలా చిన్నది, లాస్ట్ మినిట్ లో టార్గెట్ కోసం ఎలా ఫైట్ చేస్తామో అలా చేయాలి. క్లియర్? ఎస్ ఎస్ ఫస్ట్ ప్లాటినం అనే వాళ్ళు మీరు క్వాలిఫై కానీ, ఫస్ట్ మీరు పర్సనల్ గా మీరు క్వాలిఫై ఎస్ కానీ. ఎస్ మాధవ్. ఆల్ ది ఎస్ బెస్ట్. ఎస్ థ్యాంక్ నెక్స్ట్ టైం మనకే సార్ మాట్లాడచ్చు. మాధవరావు సార్ ఉన్నారా? మాధవరావు సార్ థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్ సో మచ్ మోజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ మోజీస్. డెఫినెట్గా మోజీ ఇప్పుడు ఏదైతే టికెట్స్ బుక్ చేయించామో అందరూ కూడా గోల్డెన్ పాస్ విన్ అయ్యే విధంగా ఫీల్డ్ వర్క్ అనేది చేపిస్తాం మోజీ. ఎట్టి పరిస్థితిలో గోల్డెన్ పాస్ తీసుకుని ఒక విఐపి లా కూర్చుంటే ఇంకా మజానే ఆ కిక్కే వేరు ఉంటుంది మోజీ. డెఫినెట్ గా చేయిస్తాం మోజీ ఎక్కువ తోటి. అండ్ రిజర్వేషన్స్ కూడా ఇంకేమైనా పెండింగ్ ఉంటే మోజీ ఈ రోజు కూడా కంప్లీట్ చేపిస్తాం. టోటల్ గా 25 మెంబర్స్ వరకు అవుతున్నారు మోజీ. ఇంకా 30 మెంబర్స్ కంప్లీట్ చేసే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ మోజీ. మెయిన్ గా వచ్చేసి గోల్డెన్ పాస్ డెఫినెట్ గా చేస్తాం మోజీ ఎట్టి పరిస్థితుల్లో. థ్యాంక్ యూ మోజీ. థ్యాంక్స్. గ్రేట్. గాడ్ బ్లెస్ మాధవరావు సార్. దుమ్ము దుమారంగా వస్తుంది, వేరే అంటే వేరే లెవెల్లో వస్తుంది. మీరు ఆ రోజు చెప్పారు మా టీం తీసుకొస్తారని, అలా తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కంగ్రాచులేషన్ గాడ్ బ్లెస్. నెక్స్ట్ టైగర్ ఇంకా సార్ మాట్లాడండి. ఇంకా ఉన్నారా సార్ ప్లాటినం మన వాళ్ళు? లేరు మోజీ. మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి. జయ మోజీ. గుడ్ మార్నింగ్ మోజీ. థ్యాంక్ యూ మోజీ. థ్యాంక్స్ సో మచ్ గురుజీ. మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మోజీ. ఎక్సలెంట్ మోగురుజీ. మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే టికెట్స్ 10 రిజర్వేషన్ చేయించేసాం మోగురుజీ, ఈ రోజు కూడా ఉన్నాయి మోగురుజీ. మళ్ళీ 11 గంటల కల్లా ఓపెన్ అవుతుంది. వెళ్ళి వెమ్మని అవి కూడా కంప్లీట్ చేస్తాం మోగురుజీ. ప్లస్ అదేవిధంగా మోగురుజీ ఏదైతే ఇప్పుడు టికెట్స్ రిజర్వేషన్ చేసామో కొంతమంది 100 బీవీతో క్వాలిఫై అవ్వలేదు మోగురుజీ. మీరు అన్నట్టు ఈరోజు ఈ వారంలో మ్యాక్సిమం అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం మోగురుజీ, ఎక్కువ మందిని కూడా. ప్లస్ అదేవిధంగా ఏదైతే గోల్డెన్ పాస్ ఉందో మోగురుజీ, రాయల్టీగా కూర్చోవాలి, మనకంటే సీట్ రిజర్వేషన్ కావాలంటే ఆ 1500 సీట్లో కూడా మనకంటూ ఒక సీటు చేపించుకునే సత్తా ఎవరి దగ్గర అంటే మన చేతిలోనే ఉంది మోగురుజీ. ఖచ్చితంగా కూడా అది కూడా కంప్లీట్ చేసుకుంటాం మోగురుజీ. ఇప్పుడు ఏదైతే 10 మంది ఇచ్చారు మోగురుజీ, 10 మందిని కూడా ఆల్రెడీ గోల్డెన్ పాస్ తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు మోగురుజీ మీ బ్లెస్సింగ్ తోటి. ప్లస్ అదేవిధంగా మోగురుజీ ఒక టూర్, లోకల్ ట్రిప్ మోగురుజీ. అసలుకి తాజ్మహల్ చూసే ఆ ఆలోచన కూడా లేదు మోగురుజీ. అట్లాంటిది ఈరోజు తాజ్మహల్ చూసే అవకాశం, అదృష్టం కల్పించారు మోగురుజీ మీకు. సేఫ్ షాప్ పుణ్యమా, ప్లస్ అదేవిధంగా అప్లయన్స్ మెంటర్స్ పుణ్యమా మోగురుజీ. ప్లస్ అదేవిధంగా ఇండియా గేట్ చూసి, అంటే ఇండియా లోకల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి అదృష్టం అవకాశం దొరికింది మోగురుజీ. ఆ లోకల్ ట్రిప్కి మంచి ఛాన్స్ ఇచ్చారు మోగురుజీ. అందులో కూడా గ్రేట్ మన సేఫ్ షాప్ టెంపుల్ని, ఏదైతే సేఫ్ షాప్ సంబంధించిన హెడ్ ఆఫీస్ టెంపుల్ మోగురుజీ చూసి అవకాశం అదృష్టం కల్పించినారు మోగురుజీ. థ్యాంక్ యూ మోగురుజీ. మీకు కోటి ధన్యవాదాలు మోగురుజీ. పాదవందనాలు మోగురుజీ. గ్రేట్ కంగ్రాచులేషన్ లెజెండ్. గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ మల్కా సార్. దుమ్ము దుమారంగా వస్తుంది. ఈ ట్రిప్ వచ్చిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అనమాట. ఓకే, కల్పించు. Yes, ma'am. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 100 కంప్లీట్ కాకపోతే మాత్రం లోపలికి ఎంట్రీ ఉండదు. వచ్చా Yes, గోడలు ma'am. చూసారంటే 100 చేయకుండా మాత్రం టికెట్ కన్ఫర్మ్ కాదు, గుర్తుపెట్టుకోండి. వచ్చి ఆ Yes, స్టేడియం బయట గోడలు చూసి వెళ్తారు. ఇక 100 చేయకపోతే మాత్రం ఉపయోగం ఉండదు. చేపించండి అందరితో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైగర్ దోస్తమైన గారు మాట్లాడండి. గోపిశ్రీ మేడం మాట్లాడండి ఫైనల్. వెల్కమ్ టైగర్. ఖమ్మం నుంచి సార్ రాఘవయ్య సార్, ఆశా మేడం, రామారావు సార్, ఉపేంద్ర సార్ మాట్లాడండి సార్. జయ మోహర్జీ. గుడ్ మార్నింగ్ మోహర్జీ. గుడ్ మార్నింగ్ టైగర్. కంపల్సరీ మోహర్జీ. ఇప్పుడు చెప్పారు గురుజీ, గోల్డెన్ పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డెన్ పాస్ ఇది అవుతారనే ఉద్దేశంతో ప్లస్ ఎలా వెళ్ళాలి అనే ప్రణాళిక ఇచ్చారు మోహర్జీ. కంపల్సరీ ఎక్కువ మందిని గోల్డెన్ పాస్ కి ఎలిజిబుల్ చేపిస్తాం మోహర్జీ. ప్లస్ అదే విధంగా ఇంకా టికెట్స్ అయితే బుక్ అయినాయి గురుజీ చాలా మంది. ఇంకా కొద్దిగా ఉంటే ఏమైనా మీ నుంచి చూసుకుంటాం మోహర్జీ. ప్లస్ 100% గురుజీ మీరు చెప్పిన విధంగా ఇవాళ ఒక టీమ్ లీడర్ గా ఎలా ఉండాలి, ప్లస్ ఒక అమౌంట్ ని పాస్ చేసి ఎక్కడి నుంచి ఎలా దాన్ని ఎక్స్పెన్సెస్ పెట్టాలి, ప్లస్ గోల్డెన్ పాస్ తీసుకుంటే బెనిఫిట్ మొత్తం ఓవరాల్ కూడా చూసుకుంటుంది. 100 లో చేపించి ఎలా చేయాలన్నది 100% చేపిస్తాం మోహర్జీ. ఎక్కువ మందిని తీసుకొస్తాం మోహర్జీ. గ్రేట్ రామారావు సార్. పాటలో నువ్వు ఎన్ని పాటలు పాడతావు పాడు. 30 గంటలు ఉండేది ట్రైన్ లో. ఇక మొత్తం ఇక
వెళ్ళేటప్పుడు గానా బజానా అంతాక్షరి గింతాక్షరి, వచ్చేటప్పుడు డాన్స్ గిన్స్, నీకు దుమారం. మనలాంటి కళాకారులకి కావాల్సినంత టైం దొరికింది ఇక. ఓకేనా? ఎస్ ఇక మనం మావోజీ. ఎంటర్టైన్ చేయడమే, అలరించడమే. ఇక నువ్వు వద్దన్నా నువ్వు పాటలు పాడుతుండే, నేను వింటాను రెడీగా. ఓకేనా? ఎస్ మావోజీ. ఆల్ ది బెస్ట్ రామారావు సార్. గాడ్ బ్లెస్ జగన్. మస్తు మజాగా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మావోజీ. చూడండి, జై మావోజీ. కళాకారులకి ఎంత అదృష్టం అంటే ఇప్పుడు మంచి టైం దొరికింది అనమాట. ఇక ట్రైన్ లో మనకి టైం పాస్ అవ్వదు. మన రామారావు సార్ లాంటి వాళ్ళు ఇక వదులుతా ఉంటారు ఇక పాటలు. అదృష్టం అనమాట. అదృష్టం రావటం కూడా అదృష్టమే, ఇలాంటి టైం దొరకటం కూడా. ఇలా కావాల్సినంత టైం దొరికింది. ఓకేనా? Yes. ఎస్ రాగం మావోజీ. రాగం అయితే కూడా మంచిగా 2-3 స్టెప్లు వేపిద్దాం. ఎస్ రాఘవ్ సార్. మావోజీ. వచ్చే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది లేటే గారు. గాడ్ బ్లెస్ రామారావు సార్. గాడ్ బ్లెస్. జై మావోజీ. థ్యాంక్ యూ మావోజీ. రైట్. నెక్స్ట్ రాఘవ్ ఆశా మేడం, కబాగల్ కృష్ణ సార్. జయ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఓవరాల్ గా 100% చేస్తాం మా గురుజీ. గోల్డెన్ టికెట్ కావచ్చు, అదే విధంగా ఎవరైతే 100 BV క్లోజ్ చేయలేదో కంపల్సరీ క్లోజ్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. జమ్మా మసీద్ కూడా చూడొచ్చు చెల్లి, నువ్వు చక్కగా. ఎస్ చాలా మా మందికి ఉండిద్ది అనమాట. థ్యాంక్ యూ మా ఓకేనా? అది పెద్ద మెసేజ్ థ్యాంక్ అనమాట యూ మా ఢిల్లీలో. దాన్ని కూడా అందరూ చూసుకొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీరు ఎక్కడికెళ్ళిన ఫోటో వెళ్ళి చూపించుకోవచ్చు అనమాట. ముస్లిమ్స్ లో ఎవరికైనా థ్యాంక్ యూ మా గురుజీ. ఫాలో అప్ వెళ్ళినప్పుడు అదంతా చూపించవచ్చు. రైట్. గాడ్ ఎస్ బ్లెస్ మా చెల్లి. గాడ్ బ్లెస్ చెల్లి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రాఘవ్ సార్, కబాగల్ కృష్ణ సార్. జయ మహర్జీ, గుడ్ మార్నింగ్ మహర్జీ. గురుజీ ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు గురుజీ. ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనేది 100% ఎక్కువ మందిని టీం తీసుకుని వస్తాం గురుజీ. మీతో 2 times బ్యాంకాక్లో ఎంజాయ్ చేశాను గురుజీ. అంతకన్నా ఎక్కువ ఢిల్లీలో చేస్తాం గురుజీ. 100% మీ బ్లెస్సింగ్తో ఉంటే చాలా ఎంజాయ్ చేపిస్తారు గురుజీ. అది చెప్పేటప్పుడు అనిపించినా కానీ ఇంకా దగ్గరుండి చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది గురుజీ. ఎందుకంటే ఈ రోజు మీతో జర్నీ చేశాను కాబట్టి నాకు చాలా ఎక్కువ ఎంజాయ్ చేయించారు గురుజీ. 100% మీ గైడెన్స్ తోటి ఎక్కువ క్లాసులు కూడా ఎక్కువ ఇప్పిస్తాం గురుజీ. ఇప్పుడైతే 34 మెంబర్స్ అయ్యారు గురుజీ. ఇంకా ఒక 10 మెంబర్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు గురుజీ. 100% ఎక్కువ చేపించి మీ బ్లెస్సింగ్తో ముందుకెళ్తాం గురుజీ. స్వామి గురుజీ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్. మంచి వీడియో తయారు చేస్తాం దగ్గర. స్వామిదేశ్ గారు వీడియో తయారు చేస్తాడు, మేము చేస్తాము. వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఆ వీడియోలు చూపించుకోవచ్చు, ఆయన కదా ప్రమోషన్ తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ దగ్గర. గోల్డెన్ పాస్ కొట్టాలి, దమ్ముగా గోల్డెన్ పాస్ కొట్టాలి. కొడతాం గురుజీ. నెక్స్ట్ లెజెండ్స్. కబాగల్ కృష్ణ సార్ మాట్లాడండి సార్. జయ మాగురుజీ. గుడ్ మార్నింగ్ మాగురుజీ. గుడ్ మార్నింగ్ లెజెండ్. ఖచ్చితంగా మాగురుజీ. నా టీం లెఫ్ట్ రైట్ మొత్తం గోల్డెన్ పాస్లు విన్ చేపిస్తాం మాగురుజీ. ఢిల్లీలో ఒక్క రోజు కాదు గురుజీ, 2 రోజులు ఉండడానికైనా సిద్ధమే మాగురుజీ. ఎందుకంటే టైగర్ వీడియో కెమెరా రావుగా మాట్లాడండి. తీసుకురావడానికి చూస్తాం మాగురుజీ. జయ మాగురుజీ. గాడ్ బ్లెస్ లెజెండ్స్. కబాల కృష్ణ సార్, నేను గోల్డ్ లెవెల్లో కార్లో ఫీల్డ్ వర్క్ చేశాను, నువ్వు ప్లాటినం లో చేస్తున్నావు. సూపర్ అనమాట. గ్రేట్ టైగర్. దమ్ముండాలా కార్లో ఫీల్డ్ వర్క్ చేయాలంటే, దానికి దమ్ముండాలే చేస్తారు. సో గ్రేట్, కంగ్రాచులేషన్ టైగర్. బట్ ఎవ్రీ వీక్ చెక్ తీసుకో. పెట్రోల్ మన డబ్బులు అవుతాయి కాబట్టి ప్రతి వారం చెక్ 10,000, 15,000, 20,000 తీసుకుంటా ఉంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ కృష్ణ సార్. గాడ్ బ్లెస్. గ్రేట్ టైగర్. థ్యాంక్ యూ మాగురుజీ. సార్ మాట్లాడండి సార్. నెక్స్ట్ ఉపేంద్ర సార్. ఉపేంద్ర సార్. ఇప్పుడే లెఫ్ట్ అయింది మారుజీ. రైట్. నెక్స్ట్ టైగర్స్. ఆర్పి సార్ మాట్లాడండి. శ్రీకాంత్ సార్ మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హ్యాపీ గారు వెల్కమ్. వెల్కమ్ ఆర్పి సార్. వెల్కమ్ శ్రీకాంత్ సార్. జై మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ గుడ్ మార్నింగ్ మాజీ. సో ఎక్సలెంట్ మాజీ. సో మంచి ప్లానింగ్ అయితే ఇచ్చారు మాజీ. డెఫినెట్ గా టికెట్స్ అయితే బుక్ అయినాయి మాజీ. డెఫినెట్ గా ఎవరైతే టికెట్స్ బుక్ అయినాయో సో నా తరపు నుంచి రెస్పాన్సిబిలిటీ నుంచి 10 అయినాయి మాజీ. సో డెఫినెట్ గా ఈ 10 numbers ని సో గోల్డెన్ పాస్ మీద ఫోకస్ పెట్టాం మాజీ. డెఫినెట్ 10 days టైం ఉంది కాబట్టి 100% ఎవరైతే టికెట్లు బుక్ చేస్తామో 100% గోల్డెన్ పాస్ లో ఎలిజిబుల్ చేయిస్తాను గురించి. సో మీ బ్లెస్సింగ్స్ తో ముందుకెళ్తాను గురించి. థ్యాంక్ యూ మాజీ. కొడుకు ధన్యవాదాలు మాజీ. గ్రేట్ టైగర్. కంగ్రాచులేషన్ సార్. ఇంకా కూడా పెంచే విధంగా ఉంది, పెంచండి. సో ఇన్కమ్ లెగ్ నుంచి ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత అదృష్టం ఉంది సార్. ఇందాక చెప్పాను కే జ్యోతి మేడం,
కే జ్యోతి మేడం నుంచి ఇన్కమ్ లెగ్ నుంచి 30 మంది తెచ్చుకుంటుంది. ఎంతమంది అండి? ఎస్ మాజీ 30 మెంబర్స్ మాజీ. పవర్ లెగ్ తో ఈక్వల్ గా చేసేసింది ఈసారి. పవర్ లెగ్ లో 30 మంది అయితే ఇన్కమ్ లెగ్ లో 30. అర్థవుతుందండి. ఎస్ కాబట్టి మాజీ. ఆ అదృష్టం ఉందా కాదా? అదృష్టం కాదు, కష్టం పడింది. టీమ్ కి ఒకసారి కానీ గ్రూప్ లోకి తెచ్చుకున్నా అండి, బిజినెస్ వేరే అంటే వేరే లెవెల్ లో జరిగింది సార్. ఎస్ వేరే అంటే మాజీ. వేరే లెవెల్. ప్రతి వారం చెక్, ప్రతి వారం ఇన్కమ్. సో చూస్తూనే ఫాస్ట్ గా డైమండ్ కూడా అయిపోతారు. ఎప్పుడు ఇన్కమ్ లెక్కలు ఎవరైతే పికప్ చేసుకుంటారో వాళ్ళు. మన పోటీ ఎట్లా ఉండాలంటే ఇన్కమ్ లెక్కతో పోటీ, పవర్ లెక్కతో పోటీ ఉండాలి. క్లియర్. ఏదైతే ఒక ఎస్ లెక్క మాజీ. ఆ లెక్కతో చూడండి. జ్యోతి మేడం 12/7/2022లో చేరి ఈరోజు ప్రతి వారం చెక్. అంతకుముందు 7,000, అంతకుముందు 8,500. ఓకేనా? చూడండి ఈ వారం ఇప్పుడు గోల్డ్ కి సారీ కోర్లకు ఎంత ఉంది? 5,469. చూడండి 5,469 బివికి కోర్ల దగ్గరలో ఉంది. ఓకేనా? కంప్లీట్ చేయాలి టైగర్. ఫాస్ట్ ఇన్కమ్ లెక్క పికప్ చేసుకోండి. ఓకేనా? ఎస్ మాజీ. ఎస్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. నెక్స్ట్ సమస్య ఆర్పి సార్ మాట్లాడండి. ఆర్పి సార్ ఉన్నారు మాజీ. గురూజీ జై ఆర్పి హో సార్ గురూజీ, గుడ్ మార్నింగ్. గురూజీ జై హో గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ సో మచ్ గురూజీ. గురూజీ ఇది అంటే మంచి అవకాశం గురూజీ. ఢిల్లీ వెళ్ళి రావటం, అక్కడ మన 25 సంవత్సరాల సెలబ్రేషన్ లో మేము ఉండటం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం గురూజీ. ఇప్పటికి మా 3 బుక్ అయినాయి గురూజీ. ఇంకా ఈ రోజు వేరే కూడా ఉన్నాయి గురూజీ. అవి డీడీ క్లోజ్ చేస్తాం గురూజీ. కంపల్సరీగా ఎక్కువ మందిని తీసుకుని వచ్చేట్టు చూస్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్స్. గ్రేట్ ఆర్పి సార్. గాడ్ బ్లెస్ టైగర్. చేసి చూపించండి టైగర్. ఇంకా పెంచండి. నేను చూపిస్తున్నాను, జ్యోతి మేడం చూపిస్తున్నా, ధర్నా రవి చూపిస్తున్నా. వీళ్ళందరూ మీ కన్నా వెనకొచ్చిన వాళ్ళు వీళ్ళు. చేయండి టైగర్, దుమ్ముదుమారు చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్. నెక్స్ట్ టైగర్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. జై మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్స్ సో మచ్ మాజీ. మాజీ నేనైతే ట్రైన్ టికెట్స్ అన్ని 33 అంటే అమరావతి టీం నుంచి నాతో కలిపి 23 దాకా అయినాయి మాజీ, 23 దాకా. సో మంగళగిరి టీం నుంచి టోటల్ శ్రీకాంత్ సార్ రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు, ఆఫ్టర్ సార్ కూడా. సో అక్కడ నుంచి 10 నెంబర్స్ దాకా అయినాయి మాజీ, 33 అయినాయి. సో ఖచ్చితంగా మాజీ ఈ 33 నెంబర్స్కి ఏదైతే మీరు ఇచ్చారో మాజీ మాకు ఒక సో షెడ్యూల్ ప్రకారంగా చేశారు మాజీ. సో 100% సో ఢిల్లీ వెళ్తానికి చాలా మనం అక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది రాత్రి నాకు కూర్చొని మీరు ప్లానింగ్ ఇచ్చారు మాజీ. చాలా ఎక్సలెంట్ అనిపించింది. కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ వేరే కార్యక్రమం వస్తే ఇక్కడ యుద్ధం జరుగుతున్నా కానీ మీరు ఢిల్లీ గురించి చెప్తున్నారు మాజీ. నేను అటు చూడలేక మీకే చూస్తూ ఉన్నాను, గొడవలు వస్తున్నా కానీ మీరు చాలా మైండ్ అనేది చాలా పవర్ఫుల్ మైండ్ మాజీ మీది మాత్రం. సో రియల్గా యాక్సెప్ట్ మాజీ. సో మీరు ఆ విధంగా చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోయింది మాది రాత్రి. సో ఖచ్చితంగా 100% మాజీ టీంకి ఎటువంటి నొప్పి లేకుండా బట్ టీంని ఒక కేరింగ్ తీసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పి మీరు ఇచ్చిన ప్లాన్ బట్టి థ్యాంక్ యూ సో మచ్ మాజీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదైతే మీకు ఢిల్లీ వస్తున్నారో మాజీ, వీళ్ళందరూ కూడా గోల్డెన్ పాస్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి చెక్కులు తెప్పించి హ్యాపీగా బిందాస్గా 2 days అక్కడ ఉండేటట్టుగా మేము అందరూ కూడా సర్వీస్ ఇచ్చి సపోర్ట్ చేసి ఖచ్చితంగా చేసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, మాజీ. ఇంకా కొంతమంది ట్రైన్ టికెట్లు అడుగుతున్నారు మాజీ. సో వాళ్ళకు కూడా టికెట్లు బుక్ చేయించేసి ఎవరైనా టికెట్లు ఏమైనా ఉంటే వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి కూడా మన వెన్యూ హాల్ తీసుకున్న ఓనర్ కూడా చెప్పారు మాజీ, ఇట్లా టికెట్లు తీసుకున్నా ఇట్లా వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయంటే నేను టీసీతో మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేపిస్తానండి అని చెప్పారు మాజీ. ఖచ్చితంగా అట్లాంటివి ఏమైనా చెప్పి నేను చేపిస్తాను మాజీ. థ్యాంక్ యూ మాజీ, బ్లెస్సింగ్స్ మాజీ. ఖచ్చితంగా 100% మాజీ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ముందుకు ఫాలో అవుతూ సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, అవకాశం ఇచ్చినందుకు. రైట్. చూడొచ్చు, నిన్న పుల్లికెళ్ళి మా గ్రామంలో ఒక దినం కార్యక్రమం వెళ్ళారు నైట్. ఆడ ఎవరో ఇద్దరు గొడవాడుకుంటుంటే జనాలు భోజనం చేసేటప్పుడు వదిలిపడేసి వెళ్ళిపోయారే. భోజనాలు మొత్తం వదిలిపడేసారు. అంటే జనాలకు చూడండి ఎంత ఆత్రం ఉందో. ఎవరు అనుకుంటున్నారా, ఎవరు గొడవాడుకుంటున్నారా, ఏ చూడాలి ఎగ్జైట్మెంట్ ఉన్నారు మనుషులు. నాకు మైండ్ పోయింది దానికి. ఎవరు ఇంకా ఈ రోజు ఇంకా జనాలు ఇంతే ఉన్నారా? అప్పటికి తగాదాలు అంటే ఎగబడే వాళ్ళు ఇప్పుడు కూడా 20 ఏళ్ళ క్రితం ఇంతే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంతే ఉన్నారా? నాకు 20 years తర్వాత నేను చూసా తగాదని. 20 years బ్యాక్ నేను ఎలా ఉండేవాడిని, నేను కూడా తగాదా ఉంటే ఏం చేద్దాం చూస్తా వెళ్ళేవాడిని. నిన్న అందరూ భోజనం చేసేవాళ్ళు పరిగెత్తారండి.
ఎంత పిచ్చోళ్ళు అంటే తగాదాలకు చూస్తాకి ఎంటర్టైన్మెంట్ లా ఉంది జనాలకి. ఎంటర్టైన్మెంట్ లైఫ్ లో ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఎవరు తగాదా అనుకుంటారా, ఎవరు కూడా అనుకుంటారా ఈ చూస్తాకి. మళ్ళీ వెళ్ళి ఏమన్నా చూసేది వాళ్ళు ఏముండదు. వాళ్ళట్ట ఇల్లెట్ట ఎల్లమెట్ట పొల్లం మెట్ట ఈ మాటలు చెప్పుడే వెళ్తారు. వాళ్ళకేం కావాలా? కంటెంట్ కావాలా. ఇక్కడ కంటెంట్ లో ఉన్నడికి ఆ కంటెంటే కావాలా. ఇక్కడ కంటెంట్ ఉంది కదా, మరి నీకేం మంది అనిపిస్తుందంటే మరి ఎందుకు పీకదు నీకు? మాకేం ఢిల్లీ మీద 250 మంది 250 మంది వస్తారు, ఇలా తీసుకెళ్ళా ఇదే మా పని ఉంటుంది. ఇక్కడ బిజీ చేసుకోవాలి మనం. ఏం చేసుకోవాలా? బిజీ అయిపోవాలి. దినం కార్యక్రమం కూడా ఊరకనే రావాలా శ్రీనివాస్ గారు? లేకపోతే స్వామిదాస్ గారు డైమండ్ అవును మాస్టర్ మోహన్ గారు నీ డైమండ్ మాస్టర్ గారు వాళ్ళందరూ పట్టకు రావాలని నేను ప్లానింగ్ చేస్తున్నా. ఊరకనే రావట్లా. అవును. Right. నాకు అలాగే కొట్టుకుంటుంటే వాళ్ళు నాకు కూర్చోబెట్టాలి బాగాలేకుండా ఏదో చెబుతుంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి రైలు మొత్తం ఇలా కొట్టుకుంటారు అందరూ వాళ్ళందరూ వాళ్ళు. నాకే ఎలా అనిపిస్తుంది మీరు నన్ను పెడతలా మీకు మాత్రం యాక్సెప్ట్ మాది అంత బయట పవర్ అంత చేసుకున్నారంటే రియల్ గా మాది మిగిలిన తయారాలనుకుంటాం మాది. మనకు అంత ఆత్రం లేదు. వాళ్ళు ఏం అవుతారు మనకు సంబంధించాలి. మనకు సంబంధం టాపిక్ మనం వెళ్ళకూడదు కదా. సో రైట్. ఏదైనా ఒకటే అనుకోండి, ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల మనకు బెనిఫిట్ ఉందా లేదా చూసుకోండి. ఆ బెనిఫిట్ అయితే చేయండి, లేకపోతే వదిలేయండి. రైట్. అందులో శ్రీనివాస్ గారు అన్నింటిలో ఏళ్ళు పెట్టకండి, ఓకేనా? ఇద్దరు తగాదాడి అలాగే మాది దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం, వెళ్ళమాకండి ఇప్పుడు, ఓకేనా? మాజీ అట్లా రాత్రి థ్యాంక్ యూ మాది హనుమత్ సార్ మాట్లాడండి టైగర్. హనుమాన్ సార్ వెల్కమ్. నేను ఇన్కమ్ లెక్క చూసుకుంటే టైగర్ అవకాశం ఇచ్చారు మాజీ ఈ రోజు. గుడ్ మార్నింగ్ మా గురించి. మార్కాపురంలో వేరే వాళ్ళు ఏలూరు వచ్చి ఢిల్లీ తెచ్చి అక్కడ తింటేస్తున్నారు. మార్కాపురం నన్ను తీసుకెళ్ళేవారు, అక్కడ ఏదో ఓపెనింగ్ కూడా చేయించారు. మళ్ళీ ఇప్పుడు మార్కాపురం వేరే వాళ్ళు కడిస్తే వెళ్తున్నారు. ఏం చేయాలి మరి మిమ్మల్ని? సార్ మీరు వదిలేసిన ఏరియాలో మొత్తం ఎవరో ఒకరు చేస్తున్నారు, మరి ఇప్పుడు చెప్పండి. ఓకే మా కంపల్సరీ మా గురించి నేను మార్చి ఇంటర్ ఎగ్జామ్ అయిపోగానే నేను ఫుల్ టైం మొత్తం అదే దాని మీదనే ఫోకస్ పెడతాను మా గురించి. కంపల్సరీ మా గురించి మార్కాపురంలో కొంతమంది కూడా పాజిటివ్ గానే ఉన్నారు మా గురించి. వాళ్ళకి చేయటే త్వరగా చేసుకుంటే కదా హనుమాన్ సార్. వచ్చిన టైంలో వదిలిపెట్టి మాకు. నీకు మార్చి ఎగ్జామ్స్ కోసం నువ్వు జనాల జీవితాలు మొత్తం నాకు ఇచ్చే ఒకటేగా. 200 మంది 300 మంది టీం అంతా కూడా. దయచేసి అలాంటి పనులు చేయకండి. మీ పర్సనల్ పనుల వల్ల టీం మంచి మంచి లీడర్లు వచ్చారు, ఓకేనా? కొంచెం జాగ్రత్త చూసుకుంటారు సార్, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సార్. మొన్న రీసెంట్ గా జాయిన్ చేయించారు సార్, విజయ్ ఇచ్చారు వాళ్ళు, విజయ్ మేడం వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు పట్టుకున్నారు సార్. ఆ గురించి అంటే మేడం వాళ్ళ సార్ ఇద్దరు ఢిల్లీ రావాలని చెప్పేసి బాగా ఖుషిగానే ఉన్నారు. కాకపోతే ఈ టికెట్ బుక్ చేసేటప్పుడు కొంచెం అమౌంట్ లేదని చెప్పేసి ఆగారు మా గురించి. చూసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నువ్వన్నా చేసి వాళ్ళకి మళ్ళీ తీసుకుంటా కదా, ప్లాన్ చేయాలి. ఇన్కమ్ కావాలంటే, ఓకేనా? చాలా మంది అదే పని చేస్తారు, ఓకేనా? ఓకే మా గురించి. ఆల్ ది బెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మా. మీరు పెట్టుకోండి, అవసరం మీరు పెట్టుకున్న తర్వాత తీసుకోండి. మామూలు చెప్పినట్టుగా చాలా మంది మామూలు మీరు ఏదైతే చెప్పారు మామూలు వాస్తవంగా అయితే నా ఇన్కమ్ పికప్ కావట్లేదు, నా ఇన్కమ్ అది కావట్లేదు చెప్పి అంటున్నారు. కానీ మనం దానికి ఏం మన వంతు మనం ఏం కృషి చేస్తున్నాం అనేది ఎవరికి ఆలోచన రావట్లేదు. మాజీ ఈ ఒక్క చిన్న ఆలోచన మన మైండ్ ఆలోచన మార్చుకుంటే ఈరోజు మీరు డైమండ్ అయిపోయి కూడా మీరు కొంతమందికి అంటారు కదా రెస్పాన్సిబుల్ తీసుకొని ఇందా చూపించారు, పేమెంట్ కొట్టిపారిన గారు తర్వాత వాళ్ళు ఇచ్చారు. అట్లా చేసుకోవాలి. ఆ చిన్న లేకపోతే తెలియదు, లేకపోతే ఇన్కమ్ ఎలా పికకపోయింది. ఈ చిన్న కరెక్షన్స్ మార్చుకోండి సార్. చాలా మంది కూడా మన మావర్జీ క్లియర్గా మన కళ్ళ అతికేవలసిన నోట్లే పెడుతున్నాడు. అది తిరగబోతే మన పొరపడైద్ది అనమాట, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మావర్జీ ఫాలో అయ్యి 100% ప్రతి ఒక్క ఇన్కమ్ లెక్కనే పికప్ చేసుకున్నాం, ఓకేనా సార్? థ్యాంక్ యూ మావర్జీ. కొట్టుకోవడం ఇద్దరు ముగ్గురు అమౌంట్ పంపించారు అంతే, కానీ 63 టికెట్లు కొట్టేశా. చూడండి, అంటే నాకు నమ్మకం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను, నమ్మకం ఉండాలి మనకి, వెళ్ళి కలెక్ట్ చేసుకుంటామని. ఈ బిజినెస్ పని ఎవరంటే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళాం కదా, వాళ్ళ భయంతో వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఎవరు డబ్బులు ఇచ్చేస్తారు. రైట్. ఈ పొరపాట్లు తెలియక వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్లు చేసుకుంటారు మాజీ, ఎన్ని కరెక్షన్ చేసుకుంటారు మాజీ మనకి. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకోవడం మాజీ ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు.
చాలా హ్యాపీ అనిపిస్తుంది మాజీ. ఢిల్లీ తీసుకుపోయి రేపు 5 రోజులు స్టేయింగ్ మీరు ఇప్పుడు దాకా ఇది చూపిస్తుంటే మా మైండ్లో పడిపోయింది మాజీ. వాస్తవంగా అయితే ఢిల్లీ వెళ్ళి వచ్చేటట్టే ఉందన్నమాట. అంటే మెంటల్గా వెళ్ళాం, ఫిజికల్గా వెళ్ళాలి మాజీ. 100% చేద్దాం మాజీ. మీరు ఏదైతే ప్లాన్ ఇచ్చారో సేమ్ అదే ప్లాన్ జర్నీలో ఫాలో. ఏమాత్రం రిస్క్ రాకుండా ఉండాలంటే సార్ సౌందేశ్ గారు ఇప్పుడైతే 3,000 ఎక్కడ కలిసి చేసుకోండి టీం దగ్గర, మళ్ళీ ఒక 4 తర్వాత ఒక 2,000 కలిసి చేసుకోండి, ఒక 5,000 కూడా కలిసి చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ట్రిప్ వేరే అంటే వేరే లెవెల్లో ఉండబోతుంది. ఓకేనా? లేదా వాళ్ళ దగ్గర డబ్బులు కరెక్ట్ కాలేదనుకోండి, వచ్చినాక ఇబ్బంది పడతారు వాళ్ళు. మళ్ళీ మనిషికి 5,000 డబ్బులు మీరు అంటే మనిషికి 5,000 వసూలు చేద్దాం మాజీ. 5,000 వసూలు చేసుకుంటేనే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి. వర్క్ చేసుకుంటారు, వర్క్ చేసుకుని చెక్ తీసుకుంటారు. ఏమైంది? అలాగే మాజీ. థ్యాంక్ యూ మాజీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నగేష్, అందరూ ధన్యవాదాలు. దిస్ గానా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హోసేఫ్ షాప్. రేపటి నుంచి ఇండివిజువల్ జూమ్స్ ఎవరైతే గోల్డెన్ పాస్ చేస్తారో వాళ్ళకి కనుక చెప్పు తీసుకోవాల్సి వస్తారు. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. రైట్ నగేష్, ఐఎమ్ గోల్డెన్ పాస్ విన్నర్. గోల్డెన్ పాస్ గోల్డెన్ పాస్ విన్నర్. గోల్డెన్ పాస్ విన్నర్. గోల్డెన్ పాస్ గోల్డెన్ పాస్ విన్నర్. ఓన్లీ గోల్డెన్ పాస్, గోల్డెన్ పాస్, గోల్డెన్ పాస్. తింటూ గోల్డెన్ పాస్, పడుకుంటూ గోల్డెన్ పాస్, గోల్డెన్ పాస్, గోల్డెన్ పాస్, గోల్డెన్ పాస్, గోల్డెన్ పాస్. గోల్డెన్ పాస్ విన్నర్ అంటే గోల్డెన్ పాస్ లో విఐపి చైర్లో రండి. విఐపి చైర్లో కూర్చుంటారు, బిందాస్ కూర్చుంటారు, చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీరు అనుకోండి నేను డైమండ్ చేయించబోతున్నా, అలానే మీరు మీకోసం మీరు విన్నర్ అవ్వాలని చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.